శ్రోత ప్రేక్షకులకు వందనములు. ఇది మా 11వ ఎపిసోడ్. గత ఎపిసోడ్లో మానవుడు దేవుని యొక్క చిత్తాన్ని కనుగొనడానికి కావలసినటువంటి ఆత్మీయ నియమాల గురించి చర్చించాం. మరి దేవుని చిత్తం అనేది తెలుసుకొనటం ద్వారా, దాన్ని పాటించటం ద్వారానే దేవుని రాజ్యంలోనికి ప్రవేశిస్తామని చూసాం. కనుక మనుష్యుడిగా జన్మించినటువంటి వ్యక్తి మొట్టమొదటగా దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలంటే దేవునితో సంబంధం ఏర్పడాలి. ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ద్వారా మాత్రమే ఇది సాధ్యమవుతుంది. రెండవదిగా మరి ఆ యొక్క చిత్తం తెలుసుకోవాలనంటే మన యొక్క స్వచిత్తాన్ని సజీవయాగంగా మరి ప్రభువుకు సమర్పించుకొని మన యొక్క మనస్సు మారి రూపాంతరం పొందటం వలన తెలుసుకుంటామని ఈ రెండు ఆత్మీయ నియమాల్ని చూసాం. ఇప్పుడు ఈసారి ప్రాక్టికల్గా మన అనుదిన జీవితంలో మరి దేవుని చిత్తాన్ని ఎలాగో తెలుసుకోవాలి. మరి రివీల్డ్ చిత్తం అనేది ముందే చూసాం, దేవుడు ముందే చెప్పేశాడు, ఆ విషయాలు తెలుసుకోవాలి. అదే కాకుండా అనుదిన జీవితంలో ఎలాగో దేవుని చిత్తం తెలుసుకుంటాం అనేటటువంటి విషయం గురించి మనం ఫర్దర్గా చర్చిస్తాం. మరి ఈ సందర్భంగా మత్తయి సువార్త 7వ అధ్యాయం 21వ వచనం నుంచి 27వ వచనం వరకు చదువుతాను. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును. ఆ దినమందు అనేకులు నన్ను చూచి, ప్రభువా ప్రభువా, మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైనటువంటి అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మును ఎన్నడూనూ ఎరగను, అక్రమం చేయువారులారా నా యొద్ద నుండి పొండని వారితో చెప్పుదును. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయి ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుడిని పోలియుండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను గాని దాని పునాది బండ మీద వేయబడిన గనక అది పడలేదు. మరియు ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిహీనుని పోలియుండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, అప్పుడు అది కూలబడెను, దాని పాటు గొప్పదని చెప్పాను. కనుక సహోదరుడా, దీని విషయం కొంచెం వివరణ చేయండి. ఇప్పుడు మనం మీరు చదివిన భాగం చూస్తే దేవుని చిత్తం అంటే చేయవలసిన ఎంత అవసరం ఉందో మనకు అర్థమవుతుంది. ప్రాముఖ్యం, అది చాలా ప్రాముఖ్యమైంది. ఎందుకంటే మన జీవితం ముగించిన తర్వాత ఆఖరిలో చాలా భయంకరమైన దాని రిజల్ట్స్ కనబడతాయి. ఆఖరిలో ఎలాగుందంటే, ఇప్పుడు దేవుని చిత్తం చేసిన వాళ్ళు, దాన్ని ఎరిగి వాళ్ళ జీవితం అలాగ ముగించిన వాళ్ళు, అది మంచి బండ మీద ఇల్లు కట్టినట్టు స్ట్రాంగ్గా, అంటే దాని రిజల్ట్స్ అది అబైడింగ్ అంటారు, అంటే నిలిచే రకంగా ఉంటాయి. తక్కిన వాళ్ళు ఏదైతే అనుకుని చేయలేదో ఆఖరిలో మన ప్రభు దగ్గర నిలబడ్డప్పుడు లెక్క ఇవ్వడానికి అనుకుని చేయలేదో అది పూర్తిగా ఏదో ఇసుక మీద ఇంత పెద్ద స్ట్రక్చర్ లేపినట్టు అది టోటల్గా వేస్ట్ అయిపోతుంది, కూలిపోతుంది. అంత డిఫరెన్స్ ఉంది, అంత ప్రాముఖ్యమైన విషయం అన్నమాట. సో అందుకే మనం కొంత టైం దీనికి కేటాయించి మనం దీని విషయంలో మాట్లాడడానికి కూడా ఇదే కారణం. సో ఇప్పుడు అక్కడ చూడండి, అంత డిఫరెన్స్ ఎలాగొచ్చింది, ఒకటికి ఎలాగొస్తుంది అంటే ఒకని జీవితం అంతా నాశనం అయ్యేటట్టు, కూలిపోయేటట్టు, లేకపోతే నిలిచేటట్టు ఏమిటంటే ఆయన మాట విని దాని ప్రకారం చేయాలి. ఇది కీ, ఇది యాక్చువల్ సెంట్రల్ కీ అన్నమాట అన్నిటికీ. ఆయన మాట వినడం అంటే ద ఫంక్షన్ ఆర్ ద ఫ్యాకల్టీ ఆఫ్ హియరింగ్, ఆయన మాట వినడం. దాని విన్న తర్వాత అర్థం చేసుకుని దాని ప్రకారం నడవడం. మనం పోయినసారి మనం మాట్లాడాం, ఆయన మన సేనాధిపతి, ఆయన క్రింద మన విశ్వాస జీవితం కొనసాగించాలా, ఆయన అధికారం కింద ఉండాలా అన్నాం. అధికారం కింద ఉండడానికి మనమేమో ఒక సెల్ఫ్ డినయల్ మోడ్లో ఉండాలి. అప్పుడు ఆ రకంగా మనం ముందుకు సాగుతున్నప్పుడు అది మనం వాక్యం చదివితే ఆయన చిత్తం మన పర్సనల్ లైఫ్కి అర్థమైనప్పుడు దానికి విధేయత చూపించుకుంటూ నడవాలి. అంటే వినటం అంటే ఎలాగా? ఆయన మాట వినాలంటే వినటం అంటే ఆత్మీయ, మనకిప్పుడు ఫిజికల్గా ఈ ఆకారం ఈ బాడీలో మనకి
చెవి అంటూ ఉంది కదా వినడానికి, అవును. అదొక ఆర్గన్ ఫర్ ఫెసిలిటేటింగ్ హియరింగ్, అంతే కదా. అవును. ఇప్పుడు అలాగే మన ఆత్మలో కూడా ఆత్మ స్పర్శ స్పందన అటువంటిది ఉంటుంది, బై విచ్ వీ కెన్ రికగ్నైజ్. రెండోది ఆయన వాక్యం చదువుతుండగా ఆత్మ యొక్క సాక్ష్యం మన హృదయంలో అదొకటి ఉంటుంది. మూడోది యేసుప్రభు అన్నాడు, మై పీస్ ఐ గివన్ టు యూ, యోహాను సువార్త 14:27 నా సమాధానం మీకు ఇచ్చేదను. ఆయన సమాధానం ఒక గొప్ప సాక్ష్యం. అది మనకు వింటున్నాం, లేకపోతే ఇది దేవుని మాట విన్నాం, దీని క్రింద మనం విని నడుచుకుంటున్నాం అనే రుజువు ఒకటి ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే ఈ పీస్ ఎటువంటిదంటే ఎవరైతే ఈ అధికారం క్రింద నడుస్తారో, ఎవరైతే ఆయన మాట విని ముందుకు కొనసాగుతారో, క్రమంగా ఇది ఒక గొప్ప జీవితంలో మనం ఇది కల్టివేట్ చేసే అభ్యసించే ఒక గొప్ప డిసిప్లిన్ అండి. ఇది అభ్యాసం చేయాలి. ఇది మనకు ఎలా తెలుస్తుందంటే ఇప్పుడు ముందుకు సాగుతూ ఉంటే ఆయన శాంతి సమాధానాలు ఇంక్రీజ్ అవుతాయి. ఒక విషయం ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదో ఒక ప్రాక్టికల్ విషయంలో మీరు దేవుని చిత్తం తెలుసుకోవాలని మీరు ఆశిస్తున్నప్పుడు ప్రార్థన చేస్తారు, అడుగుతారు ప్రభువుని. అడిగితే మీరు కానీ వాక్యం చదివినప్పుడు మొట్టమొదటిగా మీరు ఏ విషయం అయితే అడుగుతున్నారో అది వాక్య ప్రకారం ఉందా లేదా, అంటే ఆయన బయలుపరచబడే చిత్త ప్రకారం ఉందా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ అంబిట్ లో ఉందా, ఇది దేవుని జనరల్ గా ఉండే చిత్తం ఆయన మనసు ప్రకారం ఉందా లేదా, ప్రాక్టికల్ గా స్పెసిఫిక్ గా ఒక చిత్తం ఏదో ఒక పర్సనల్ లైఫ్ యొక్క రిక్వైర్మెంట్ ఉందనుకోండి. ఇప్పుడు దాని విషయంలో ఇప్పుడు ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రభు ఏదైనా వాక్యంతో మాట్లాడవచ్చు, మీరు ఏదైతే మెడిటేట్ చేస్తున్నప్పుడు. రెండోది ఒకసారి మాట్లాడకపోవచ్చు, క్రమంగా అలా కొనసాగుతున్నప్పుడు ప్రతిసారి వాక్యంతో మాట్లాడతాడని లేదు. దానికన్నా దృఢమైనది ఇంకా గట్టిగా ఉన్న సాక్ష్యం ఏంటంటే మన ఆత్మలో కలిగే శాంతి, ఆయన సమాధానం. నా శాంతిని మీకు అనుగ్రహించి వెలుచున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించున్నాను, లోకం ఇచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించట్లేదు. ఎందుకంటే తేడా ఆయన శాంతికి లోకం ఇచ్చే శాంతికి తేడా ఏంటంటే లోకం ఇచ్చే శాంతి సమాధానం వేరే మెటీరియల్ వస్తు సామాగ్రి లేకపోతే లోకానికి సంబంధించిన విషయాలపై ఆధారపడి ఉంటది, వాటి వల్లే కలుగజేస్తుంది. ఇది అలా కాదు. ఆయన శాంతి మనం ఒక కష్టమైన పరిస్థితిలో ఉన్నా శాంతి ఉంటది, లేకపోతే ఒక విచారమైన కండిషన్ లో మన మనసున్న ఆయన శాంతి మనం అనుభవించవచ్చు. ఇది ఆత్మీయ ఆయన క్యారెక్టర్ తో ఆయన నేచర్ తో సంబంధించింది కాబట్టి ఆయన సొంత శాంతి అది. ఇట్ ఈస్ హిజ్ ఓన్ పీస్, మై పీస్ ఐ గివన్ టు యూ. అందుకే అది ఈ లోకానికి సంబంధించిన వాతావరణానికి లోబడి ఉన్న శాంతి కాదు, అది ఆత్మీయ శాంతి. ఆ శాంతి ఎటువంటిదంటే మనం ఎప్పుడైతే ఆత్మీయంగా ఇంతకు ముందు మనం ఆలోచించినట్టు ఆయన ప్రభుతో మన సంబంధం ఏర్పడిందో అది అక్కడి నుంచి ప్రారంభమవుతుంది మన రిలేషన్షిప్ ప్రభుతో. ఇప్పుడు అక్కడి నుంచి మనకి ఆ శాంతి అనే అనుభవం లేకపోతే దాని యొక్క గుర్తింపు మన జీవితంలో కలుగుతుంది. మన పాప క్షమాపణ మనకి ఆ నిశ్చయత కలిగిన తర్వాత, దాని తర్వాత ఈ అధికారం క్రింద మనం ఎప్పుడైతే కొనసాగడాన్ని నేర్చుకుంటామో ఆయన చిత్తం చేయడానికి, ఆయన రాజ్యం యొక్క గురి అర్థం చేసుకుని దాని వైపు పరిగెట్టడానికి ప్రయత్నిస్తాము, అప్పుడు ఏమవుతుందంటే క్రమంగా ఈ శాంతి ఇంక్రీజ్ అవుతుంది. ఒక వచనం ఉంది యెషయా 66:12 యెరూషలేం విషయం ఒక ప్రాఫెసీ, అది ఒక ప్రవచనం. ఏంటంటే యెరూషలేంకి నేను ఆఖరి దినాల్లో రెస్టోర్ చేసిన తర్వాత నేను ఒక గొప్ప శాంతి, ఎటువంటి శాంతి ఇస్తాను అనే మాట 12వ వచనంలో ఒక మాట ఉంది శాంతి విషయంలో. ద క్యారెక్టర్ ఆఫ్ ద డివైన్ పీస్ గ్రాంటెడ్ టు us, దేవుని యొక్క శాంతి. యెషయా 66:12 వచనంలో యెహోవా ఇలాగు సెలవిస్తున్నాడు, ఆలకించుడి, నది వలె సమాధానమును ఆమె యుద్ధకు పారజేయును. ఇప్పుడు నది యొక్క లక్షణం ఏమిటి? అది ఎక్కడ ప్రారంభించినా చిన్నకు మొదలు పెడుతుంది, చిన్నగా దాని ఉత్పత్తి చిన్నగా ఉంటుంది. దాని తర్వాత ఇట్ గ్యాదర్స్ మోర్ అండ్ మోర్, అంటే అది ప్రవహించిన కొలిది చాలా విస్తరిస్తుంది. సో అది ఇంక్రీజ్ అవుతుంది అనమాట. నది వలె సమాధానం అంటే ముందు ఆయన సమాధానం ఏమిటంటే ఇట్ బిగిన్స్ ఇన్ ఎ స్మాల్ వే, బికాజ్ మనం కొత్త స్వభావం ఆత్మీయ నేచర్కి మనకి
అలవాటు లేదు, మనం అది దాని యొక్క స్పందన మనకు ఉండదు. కానీ ఎప్పుడైతే మనం అభ్యసిస్తామో ఈ విధానంగా, అంటే ఆయన యొక్క అధికారం క్రింద ఉండి మనం ముందుకు కొనసాగుతూ ఉంటే ఆయన సమాధానం ఇంకా మెల్లమెల్లగా వృద్ధి పొంది అధిగమించి అది ఇంక్రీజ్ అవుతుందని, అప్పుడు మనం దాన్ని గుర్తించడం ఈజీ. ఇప్పుడు ఏదైనా ఒక విషయంలో మనం ప్రభు యొక్క చిత్తం కనుగొనాలి అని మనం ఒక విషయం గురించి అనుకుంటే, వన్ ఆఫ్ ద మోస్ట్ ష్యూర్ సైన్స్ అంటే మనకి తప్పకుండా తెలిసేది ఏంటంటే ఆయన సమాధానం చాలా చాలా దృఢంగా మనకి అర్థమవుతుంది మన హృదయంలో, మన ఆత్మలో. అది ఎప్పుడైతే గ్రహిస్తామో మనకి ఆయన చిత్తమా కాదా అనేది దాన్ని కనుక్కోవడం చాలా ఈజీ అయిపోతుంది, ముందుకు పోతుంది. ఇప్పుడు చూడండి, ఉదాహరణగా మీరు యోహాను సువార్త 10వ అధ్యాయం చూడండి. యోహాను సువార్త 10వ అధ్యాయం 4వ వచనం. మరియు అతడు తన సొంత గొర్రెలన్నిటినీ వెలుపలికి నడిపించినప్పుడల్లా వాటికి ముందుగా నడుతును. మీరు మొదటి 1 వచనం 2, 3 కూడా చదవండి దయచేసి. మొదటి వచనం నుండి, గొర్రెల దొడ్డిలో ద్వారమున ప్రవేశింపక వేరొక మార్గమున ఎక్కువాడు దొంగయు దోచుకొని వాడినై ఉన్నాడు. ద్వారమున ప్రవేశించువాడు గొర్రెల కాపరి. అతనికి ద్వారపాలకుడు తలుపు తీయును, గొర్రెలు అతని స్వరం విన్ను. అతడు తన సొంత గొర్రెలను పేరు పెట్టి పిలిచి వాటిని వెలుపలికి నడిపించును. మరియు అతడు తన సొంత గొర్రెలన్నింటినీ వెలుపలికి నడిపించినప్పుడెల్లా వాటికి ముందుగా నడుచును. గొర్రెలు అతని స్వరం ఎరుగును గనక అవి అతన్ని వెంబడించును. చూడండి, ఇప్పుడు సింపుల్ గా ఏంటంటే ఇది యేసు ప్రభు గురించి రాసిన మాట. ఇది ఆయన ఎప్పుడైతే లోపలికి వచ్చి గొర్రెల తొట్టిలో తన స్వంత గొర్రెలను పేరు పెట్టి పిలుస్తాడు. పేరు పెట్టి పిలిచిన తర్వాత ఆయన ఎప్పుడు ఆ దొడ్డిలో ఉండరు. అవి ఏ దొడ్డికి చెందినా పర్లేదు, కానీ ఆయన ఎప్పుడైతే ఆ దొడ్డి లోపలికి వచ్చి ఆయన గొర్రెల కోసం వచ్చి వాటిని పేరు పెట్టి పిలుస్తాడో ఇక తర్వాత ఆయన అక్కడ ఉండడు. అవి వాటిని తీసుకుని బయటికి వెళ్తాడు. అవి ఏం రాసింది అక్కడ, ఆయన బయటికి వెళ్ళిన తర్వాత వాటికి ముందుగా నడుచును. అది గొర్రెలు అతని స్వరం ఎరుగును గనుక అవి అతన్ని వెంబడించును. స్వరం ఎరుగును గనుక. ఇప్పుడు 27వ వచనం అదే అధ్యాయంలో చదవండి. నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. అది ఇది అంతా ఆ స్వరము దాన్ని గ్రహించడం, ఎరగడం, లేకపోతే అర్థం చేసుకోవడం మీద ఆధారపడి ఉంది. ఇప్పుడు కొందరికి ఏంటంటే ప్రభు చిత్తం ఒక పర్టికులర్ ఏదో ఒక వాళ్ళ జీవితంలో ఒక ప్రభావం కలిగిన విషయమే కావచ్చు, ఒక పెద్ద అంశమే కావచ్చు, దాని విషయంలో ఆయన చిత్తం కోరుకుంటారు వాళ్ళు. అయితే సాధారణంగా ఎక్కువ వరి అయిపోతారు దాని విషయంలో. ఎలా ప్రభు చిత్తం కనుక్కోవాలా అని రకరకాల ఎక్సర్సైజెస్ చేస్తారు. కొందరు ఫాస్టింగ్ అండ్ ప్రేయర్ అంటారు, కొందరు 21 దినం ఉపవాసం అంటారు, నేను దీని విషయం 40 రోజులు ఉపవాస ప్రార్థన చేశానంటారు. ఉపవాస ప్రార్థన చేయకూడదని ఏం లేదు, కానీ ఈ ప్రభు చిత్తం కనుక్కునేది అన్నది స్పిరిచువల్ లైఫ్ కి ఒక న్యాచురల్ డిసిప్లిన్ లాగా మనం కల్టివేట్ చేసుకోవాలి. అప్పుడు మనం ఇంతకుముందు ఏమన్నాం అంటే ప్రభు చిత్తం ఎరగాలంటే ప్రభుతో సంబంధం కలగాలి. ఇనిషియల్ సంబంధం అది జీవితం, అంటే ఆయన జీవానికి సంబంధించింది. ఆ సంబంధం ఎదగాల. అందుకే యేసు ప్రభు అంటాడు, మిమ్మల్ని నేను స్నేహితులు అని పిలిచాను అంటాడు. ఎందుకంటే ఆ సంబంధం ఎదగాల. స్నేహితులు అంటే ఒకరికొకరు మనసు తెలుసు, వాళ్ళు ఎలాగ ఆలోచిస్తారో అని వాళ్ళు ఈజీగా గ్రహించవచ్చు. ఈ సంబంధం ప్రభుత్వం పెరిగే కొలది ఆయన మనస్సు మనం అర్థం చేసుకోవడం సులభం అవుతుంది. ఇప్పుడు ఈ టెన్షన్ ఎక్కువైపోయి వాళ్ళు ఇన్ని ఎక్సర్సైజ్ చేసి కొన్నిసార్లు కన్ఫ్యూజ్ అయిపోతారు. వాళ్ళు చేసిన డిసిషనే తప్పు అయిపోతుంది. అందుకే ఒక సింపుల్ ప్రిన్సిపల్, చాలా సామాన్యమైన అంటే చిన్నది విషయం ఒకటి ఏంటంటే మనం గమనించవలసింది, ఇప్పుడు ఆయన నా గొర్రెలు నా స్వరం విని వెంబడిస్తాయి. ఆయన ఎప్పుడైతే గొర్రెల్ని ఆ దొడ్డి వెలుపలికి తీసుకెళ్లాడో ఆయన వాటి ముందు నడిచాడు. ఇప్పుడు మీరు కీర్తన 23 అందరికీ తెలిసిన కీర్తన చూసినా కానీ దానిలో మనం చూసేది ఏంటి, ఆయన ఎక్కడికి నడిపిస్తాడు? వాటిని శాంతికరమైన జలములు. అది నంబర్ 1 ఇండికేషన్ అన్నమాట. ఆయన చిత్తం ఎప్పుడు గొడవలో ఉండదు.
అలజడగలిగిన స్థలంలో ఆయన చిత్తం కాదు అని తెలిసిపోతాయి. గొర్రెలు అది ప్రవహించే నీళ్ళ నుంచి తాగలేవు ఎప్పుడు. వాటికి నీళ్లు కావాలంటే ఆ గొర్రెల కాపరి చాలా నిర్మలమైన ప్రదేశం, చాలా శాంతి గల నీళ్లు అక్కడ ఉంటే, ఏది దాన్ని డిస్టర్బ్ చేయకుండా ఉంటేనే అవి త్రాగగలవు. అందుకే శాంతికరమైన జలం దగ్గర నడిపిస్తాడు అని. ఇప్పుడు ముందుకు పోయి వాళ్ళని ఎక్కడికి నడిపిస్తాడు? శాంతికరమైన జలం. సో శాంతి అనేది అది ఫస్ట్ ఇండికేటర్. మనం ప్రభు చిత్తంలో ఉన్నామా లేదా, లేకపోతే కనుక్కోవాలి. మనం ఒక అడుగు ముందేస్తున్నాం అంటే దాని రివర్ లాంటి శాంతి ఇంకా ఎక్కువ అవ్వాలి, నది వలె అధికం అవ్వాలి. అది అప్పుడు మనకి నిశ్చయత కలుగుతుంది. అవును ఇది ప్రభు, అది ఒక న్యాచురల్ డిసిప్లిన్ లాగా తయారు చేసుకోవాలి మనం. రెండోది ఏంటంటే, ఇప్పుడు ఓనస్ ఆఫ్ లీడింగ్ ద షీప్ అంటే గొర్రెలు నడిపించే బాధ్యత ఎవరిది? కాపరిదే కదా. మరి రోజు కాపరి కానీ గొర్రెలు నడిపించాలంటే, గొర్రెలు ఆ రోజు ప్రొద్దున్న అవగానే చాలా అల్లరి చెంది, ఈ రోజు ఎక్కడికి నడిపిస్తావో మాకు చెప్పి నడిపిస్తావా లేదా మా కాపరి అని ఒక డిస్కషన్ పెట్టుకుంటే ఏం లేదు. కాపరి వచ్చి లీడ్ చేస్తే గొర్రెలు వెంబడించాలంతే. కానీ వెంబడించడానికి ఏమిటంటే అవసరమైన ఫ్యాకల్టీ ఏమిటది? హియరింగ్ ఫ్యాకల్టీ. అది వినటం, అది చాలా ముఖ్యం. అది వినటం అభ్యాసం చేసుకోవాలి. అంతేగాని ఆ బాధ్యత దేవుని చిత్తం కనుక్కోవాలా, ఇది నా ప్రాబ్లం అని మన నెత్తి మీద తీసుకోకూడదు. గొర్రెల్ని మనం ఎప్పుడైతే ఆయన అధికారంలో ఉన్నాం, ఆయన మాట వింటున్నాం, నార్మల్ గా జనరల్ గా ఆయనకు లోబడి నడుస్తుంటే ఆయన బాధ్యత వహిస్తాడు మన పట్ల. మనల్ని ఏ మార్గంలో నడిపించాలో ఆయనకు తెలుసు. మనకి క్లియర్ గా రాసింది వాక్యంలో. ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనంలో ఉంటుంది చూడండి. ఆయన మనం ముందుగా చేయవలసిన క్రియలన్నీ ముందే ఈ లోకం యొక్క పునాది వేయక ముందే నిశ్చయించి ఏ మార్గంలో నడవాలో ఆయన అది ముందే దాన్ని ప్లాన్ చేసి ఉంది అని రాసి చూడండి. ఎఫెసీ 2వ అధ్యాయం 10వ వచనం. మరియు వాటి యందు మనం నడుచుకొనవలనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై ముందుగా సిద్ధపరిచాడు. మనము క్రీస్తు యేసునందు సృష్టించబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. ఎఫెసీ 2:10. దానిలో మళ్ళీ కొంచెం ముందుకు సార్. కాబట్టి మునుపు శరీర విషయంలో అన్యజనులై ఉండి, అది అంటే దానిలో మనం నడుచుకోవాలని ఇక్కడే ఉంది 10వ వచనంలో ఉంది. వాటి యందు మనం నడుచుకొనవలనని అది దేవుడు ముందుగా సిద్ధపరిచిన. ఇప్పుడు మన బాధ్యత ఏంటంటే ఆయనే ఏ మార్గంలో మనం నడుచుకోవాలో అది సిద్ధపరిచున్నాడు, ముందే ఏర్పాటు చేశాడు. ఆ మార్గం అంతా కొన్ని సత్క్రియలు మన కోసం పెట్టున్నాడు. కానీ వాటి యందు నడుచుకోవాలి. అది ఏంటో ఆ సత్క్రియలు రోజు మనం దాని గురించి కష్టపడి కనుక్కునే అవసరం లేదు. మనం ఆయన స్వరం వినడం నేర్చుకుంటే ఆయన వాటిలోకి నడిపిస్తాడు. సో నేను అనేది ఏంటంటే, బాధ్యత నడిపించే బాధ్యత ఆయనది, మన బాధ్యత వినేది, లోబడేది. అది సింపుల్ అన్నమాట. ఇంకొక రుజువు ఏంటి? రుజువు శాంతి. శాంతికరమైన జలాలు, అనుదినం అధికమయ్యే శాంతి. లేకపోతే సర్కమ్స్టాన్షియల్లీ కూడా ఏ సర్కమ్స్టాన్స్ కి తగ్గట్టు మనం ఆయన చిత్తం గ్రహిస్తే అప్పుడు ఆ శాంతి యొక్క స్పందన ఎక్కువ అవడం, అది శాంతి యొక్క అనుభవంలో ఉండాలి మనం. అయితే సహోదరుడా, మరి దేవుని చిత్తం కనుగొనే విషయంలో సాధారణంగా వచ్చే అంతరాయం ముఖ్యంగా ఏం చూస్తున్నాం అంటే, చాలా మంది అనుభవంలో కూడా చూశారు ఇది. ఏదైనా ఒక విషయం గురించి, వివాహం గురించో లేకపోతే కనుక ఉద్యోగం గురించో ఇటువంటి విషయాలు వచ్చినప్పుడు వాళ్ళు సాధారణంగా మరి మనకు స్వంత తలంపులు కొన్ని ఉంటాయి. ఆ స్వంత తలంపులు ఉండి ఆ తలంపుల ప్రకారం జరగాలని ఒకరి ఆలోచన ఉంటుంది. అదే సమయంలో ఆత్మలో పోరాటం ఏంటంటే, నేను దేవుని చిత్త ప్రకారం కూడా చేయాలి అని ఇంకొక ఆలోచన ఉంటుంది. దేవుని చిత్తం చేయాలనే ఆలోచన ఉంటూనే మరి లోపల ఉన్నటువంటి స్వంత తలంపును కూడా మరి కొనసాగించాలనే లోపల ఇంకొక ఆరాటాన్ని బట్టి ఈ పోరాటం జరుగుతూ ఉంటుంది. మరి ఇటువంటి సిచ్యువేషన్స్ లో మరి దేవుని చిత్తం ఖచ్చితంగా తెలుసుకోవాలి అనే దానికి మరి ఎంత ప్రయాసపడాలా, లేకపోతే ఇది చాలా దేవుడు సులువుగా చేశాడా? ఇది ఏదో పెద్ద పోరాటం లాగా అనిపిస్తుంది చాలా మందికి. చూడండి, ఆత్మీయ విషయాల్లో పోరాటం లేకుండా ఉండదు. ఎందుకంటే మన స్వభావమే ఆత్మీయ విషయాలకి వ్యతిరేకమైన స్వభావం. పోరాటం ఉంటుంది, కానీ ఆ పోరాటంలో జయించే విధానం చాలా సింపుల్. మనకు ఒక వచనం చూడండి, జెనిసిస్ చాప్టర్ 17 verse 1, ఆదికాండం 17
ఒకటిలో ప్రభు ఏబ్రహాంతో చెప్తాడనమాట, ఏబ్రహాం వాక్ దౌ బిఫోర్ మీ అండ్ బీ దౌ పర్ఫెక్ట్. అంటే దేవుని నా ఎదుట నడుచుకును అని. చూడండి అది తెలుగులో మొదటి వచనంలో ఆదికాండం 17వ అధ్యాయం, అబ్రహాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితవై ఉండుము. నా సన్నిధిలో నడుచుచు. ఇప్పుడు మనకి చాయిసెస్ ఉన్నాయి లైఫ్ లో, ఎన్నో చాయిసెస్. ఈ చాయిసెస్ మన ఎదురుగుండా ఉన్నప్పుడు మీరు అన్నట్టు మన న్యాచురల్ ఇన్క్లినేషన్స్ అంటారు, అంటే సాధారణంగా మనం ఇష్టపడేవి అది అటువంటివి ఉంటాయి. కొన్ని న్యాచురల్ సందర్భాల్లో మన మనసు అట్టే ఉంటది. ఇప్పుడు మనం ప్రభు గాని దానికి వ్యతిరేకంగా మనల్ని నడిపిస్తున్నాడేమో, నడిపిస్తే ఎలా కనుక్కోవాలా అనే ఒక పెద్ద పోరాటం. అలాంటప్పుడు సింపుల్, వాక్ ద బిఫోర్ మీ, అంటే నా సన్నిధిలో ఉండు. ఇప్పుడు మన సన్నిధిలో ఉన్నప్పుడు ప్రభా మరి నాకు ఈ పోరాటం ఉంది, నాకు దీని గురించి నువ్వు క్లియర్ చేయి, లేకపోతే నాకు మాట్లాడు. అంటే నేను యవనస్తుడిగా ఉన్నప్పుడు ఒక చిన్న ప్రాక్టీస్ చేసేవాడిని, అంటే ప్రాక్టికల్ నా అనుభవంలో చెప్తా. నేను అప్పుడు ప్రభు యొక్క చిత్తం గ్రహించలేకుండా ఉన్నప్పుడు ఏదో ఏమన్నా చాయిస్ ఉందనుకోండి, నేను నాకు ఏదైతే అన్నిటికన్నా అనుకూలమైన చాయిస్ ఏదైతే ఉంటుందో అది నేను ప్రభు దగ్గరికి వెళ్ళి దాంతో కొంచెం డిస్కషన్ చేసేవాడిని ప్రభు దగ్గర. ప్రభా నేను ఇది కానీ నువ్వు ఇవ్వదలుచుకోకపోతే నేను నీకు సరెండర్ చేయడానికి తయారుకున్నా. ఎందుకంటే మీ యొక్క ఇంక్లినేషన్, మీరు ఇష్టపడిన దాన్ని సరెండర్ చేయడానికి సిద్ధం ఉన్నారు. అది నాకు అలాగా ఆ ప్రాక్టీస్ చేయడం వల్ల ఏమైపోయిందంటే నేను దేనికన్నా సిద్ధమైపోయాను. అంటే నాకు ఈజీ అయిపోయింది. సరే ఇది రిఫ్యూజ్ చేశాడు అనుకో ప్రభు, పర్లేదు. ఎందుకంటే ప్రభు ముందు నేను దాన్ని ముందు తేల్చేశాను నా మనసులో, ప్రభు మరి ఇది నువ్వు కానీ ఇవ్వదలుచుకోకపోతే పర్లేదు నాకు, కానీ నువ్వు ఏదైతే ఇస్తున్నావో నువ్వు దయచేసి అది తేటపరచాలి. అప్పుడు ఒక స్మోక్ స్క్రీన్ లాగా, ఎలాగైతే ఒక పొగ అంత గాలికి కొట్టుకుని పోతే ఎలాగ క్లియర్ గా కనబడుతుందో మెల్లగా అంత క్లియర్ అయిపోయేది పరిస్థితి. ప్రాబ్లం ఉండేది కాదు. మనకి అనుకూలం అయినవి మనం గాని త్యజించగలిగితే, వదిలిపెట్టగలిగితే అగైన్ మళ్ళీ మనం పోయినసారి అనుకున్నట్టు కంటిన్యూస్ మోడ్ ఆఫ్ సెల్ఫ్ డినైల్ దానిలో గాని ఉండగలిగితే అప్పుడు ఆయన చిత్తం గ్రహించడం, ఎంత కష్టమైన చాయిస్ ఉన్నా ఆయన చిత్తం గ్రహించడం కొంచెం సులభం అవుతుంది, మనకి ఈజీగా తెలుసుకోగలం అనమాట. సో ఇట్స్ మీరు అన్నట్టు అది ఒక పోరాటమే, కానీ పోరాటంలో ముందుకు కూడా సాగొచ్చు మనం. అది కానీ ప్రభు సన్నిధిలో ఉండడం, కంటిన్యూస్ గా అన్ని థింగ్స్ ప్రభు ఎదురుగుండా పెట్టడం. ఏబ్రహాం ఎలాగా సంబోధించాడు ప్రభుత్వం, అందుకే ఏబ్రహాం స్నేహితుడు. అలాగా ఆ రిలేషన్షిప్ ఉండాలి. అది కానీ డెవలప్ చేసుకోగలిగితే, ఆ డిసిప్లిన్ డెవలప్ చేసుకోగలిగితే తప్పకుండా క్లియర్ గా ఉండాలి. అంటే యథార్థంగా మనకు ఇది మనకు ఎక్కువ ఇష్టం అనిపిస్తుంది, కానీ ఒకవేళ ప్రభు ఇది వద్దంటే కూడా నేను ఇవ్వటానికి వదిలిపెట్టడానికి సిద్ధము అని ప్రభువుకు చెప్పాలి. అంటే ఓపెన్ గా ప్రభువుకు చెప్పగలగడం. అదే మీరు ఇప్పుడు రోమా 12 జెన్యూన్ గా ఉండాలి. మళ్ళీ అదే ఏదో ఎవరినో తృప్తి పరచడానికి కోసం కాదు ఇది, అది ప్రభు దగ్గర అంటే అంత యథార్థంగానే జరుగుతుంది విషయం. అందుకే క్రిస్టియన్ డిసైపుల్షిప్ అనేది చాలా ఇట్స్ కనెక్టెడ్ ఓన్లీ విత్ రియాలిటీ. దీనిలో ఏ విధమైన హాఫ్ మెజర్స్ ఉండవు. మీరు కానీ నిజంగా ప్రభు చిత్తం తెలుసుకోవాలి. ఎందుకంటే మనం చూసినట్టు ప్రభు చిత్తంలో నడవగలిగే ఆఖరి వరకు వెళ్ళగలిగితే వరల్డ్ ఆఫ్ డిఫరెన్స్ కదా. ఎంత రాజ్యంలో ప్రవేశించడానికి వీలు కలుగుతుంది. అది ఇంకొకటి, మన జీవితం ఏదైతే దేని మీద ఆధారం చేసుకుని కట్టుకున్నా నిలబడుతుందో లేదో తెలియదు. నిలబడేది ఒకటే మార్గం, ప్రభు చిత్తంలో నడవడం, ఆయన రాజ్యం వైపు ముందుకు సాగడం, ఆయన అథారిటీ కింద ఉండడం. ఈ సెల్ఫ్ డినైల్ మోడ్ లో ఉంటే ఆయన మన మంచి కాపరి, మనం తప్పకుండా శాంతికరమైన జనాల దగ్గర నడుపుతాడు. ఆ బాధ్యత ఆయన వహిస్తాడు మన పట్ల. మన బాధ్యత ఏంటంటే ఆయనకి ఎప్పుడు వినాలా, విధేయత చూపించే మనస్తత్వం కలిగి ఉండాలా, ఆ ఆశ కలగాల, విధేయత చూపించడానికి ఆ గొప్ప డిజైర్ ఉండాలి. అంటే ఇక్కడ చూసింది ఏంటంటే మళ్ళీ ఒక విషయం, రోమా 12వ అధ్యాయంలో మీరు ఇంతకుముందే చెప్పినారు ఈ విషయాన్ని. అంటే ప్రభు దగ్గరికి సజీవయాగంగా మిమ్మల్ని సమర్పించుకొని అంటే మనకి ఇష్టమైనటువంటి విషయాలు
ఒకవేళ బహుశా దేవునికి ఇష్టం లేకపోతే కనుక అది సమర్పించుకోవడానికి వదిలిపెట్టడానికి సిద్ధమైనప్పుడే దేవుని యొక్క చిత్తం అంటే ఏంటో మనకు అర్థం అవడం సులభం అవుతుంది. అది లేకపోతే పోరాటం. అది సెల్ఫ్ లేకపోతే పోరాటం అవుతుంది. కరెక్టే. ఆ పోరాటం అది పట్టుకుని ఉన్నంత సేపు పోరాటం ఉంటుంది. అది కానీ వదిలేస్తే గొప్ప శాంతి మనం మళ్ళీ అనుభవించగలం అన్నమాట. అంటే ఫ్రాంక్లీ స్పీకింగ్ ప్రాక్టికల్ గా ఏంటంటే మన యొక్క ఇష్టాలను అనేది దేవుని దగ్గర పక్కకు పెట్టడం అనేది అభ్యాసం చేయగలిగితే అప్పుడు సంగతులు సులభం అవుతాయి. ప్రభు మనతోని మాట్లాడింది స్పష్టంగా ఆయనకు అప్పగించి ఆయన అధికారం కింద ఆయనకు వదిలేయాలి. ఈ సందర్భంలో మరి దీనికి సరిపోయేటటువంటి దేవుని మాట కూడా మరి సామెతల్లో చూస్తాం మనము. సామెతల గ్రంథము 3వ అధ్యాయంలో 5వ వచనం నుండి, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. నేను జ్ఞానిని గదా అని నీవు అనుకొనవద్దు. కనుక మరి ఈ వాక్యంలో కూడా మనం చూస్తే మీరు చెప్పినట్లుగానే సొంత బుద్ధి మీద ఆధారం చేసుకోకుండా మరి దేవునికి గనక మన యొక్క అన్ని ప్రవర్తన అంతటిలో అంటే అనుదిన జీవితంలో వచ్చే అంశాలన్నీ కూడా ఆయన గనక అప్పగించుకోగలిగితే ఆయన మార్గం సరళం చేసి ఆయన్నే తీసుకెళ్తాడని మనకు అర్థమవుతుంది. కనుక ప్రాక్టికల్ గా జీవించడానికి మరి విషయాలు సులువుగానే ఉన్నాయి, కానీ అభ్యాసం చేయడం కష్టంగా ఉంటుంది. మన చేతితో కొన్నిసార్లు మనం కాంప్లికేట్ చేసుకుంటాం. కరెక్ట్. అది ఎంత సింపుల్ గా పెడితే అంత సునాయాసంగా ప్రభు మనల్ని నడపగలరు. కానీ మన స్వభావం అటువంటిది కాబట్టి పోరాటం తప్పకుండా ఉంటుంది. అది మనం ఎక్స్పెక్ట్ చేయాలి. కనుక ప్రేక్షకులారా, మరి ఇంతవరకు మీరు దేవుని యొక్క చిత్తం కనుగొనట్లో ఎంత ప్రాముఖ్యమైందో విషయాన్ని మొదట చూసే మనం. దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే మాత్రం తండ్రి యొక్క చిత్త ప్రకారం మనం జీవించడం అనేది ముఖ్యం. అదే కాకుండా మనము కట్టుకునేది బలమైనటువంటి పునాది మీద ఉంటుందని మనం చూస్తూ వచ్చాం. మరి వచ్చే వారం ఇంకా మరి నూతనమైనటువంటి అంశంతో వస్తాం. మరి ఈ విషయాల్లో మీకు ఏదైనా అనుమానంగా ఉన్నా లేదా ప్రశ్నలు ఉన్నా కూడా దయచేసి మాకు రాయండి. రాసిన వాటికి తప్పకుండా మేము రెస్పాండ్ అవుతాం. ప్రార్థన చేసుకుందాం. పరలోకపు తండ్రి, మరి ఒకసారి నీ కుమారుని బట్టి మీకు హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాం. ఈ భూలోకంలో మానవ మనస్సుతో మానవ తలంపులతో కాకుండా ప్రభా నీ ఆత్మ ద్వారా మరి నువ్వు అనుగ్రహించే శాంతి ద్వారా నీవు ఏర్పాటు చేసినటువంటి దేవుని యొక్క వాక్యం ద్వారా దేవుని యొక్క చిత్తమును భూమి మీదనే తెలుసుకోవటానికి, ఆ చిత్తానుసారంగా జీవించడానికి అనుకూలమైనటువంటి అన్ని విషయాలు కూడా మాకు సమకూర్చావు. దానికే మీకు వందనాలు చెల్లిస్తున్నాం. అయితే నీ సన్నిధిలో మేము యథార్థంగా ఉండి ప్రభు అబ్రహాము నీ సన్నిధిలో మరి ఉండినట్టుగా యథార్థమైన రీతిగా నీ ఎదుట మాకిష్టమైన వాటిని సజీవ యాగముగా మీకు వదిలిపెట్టి మీరు కోరుకున్నవి తెలుసుకోవటానికి నేర్చుకుని జీవితంలో మరి జీవించడానికి మాకును ప్రేక్షకులందరికీ సహాయం చేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.